హలో ఆల్, ఈ రోజు మహాశివరాత్రి కదా. సో మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటారో తెలుసా? సో నాకు తెలిసినవి కొన్ని చెప్తా వినండి. సో మహాశివరాత్రి రోజు మొత్తం 4 విషయాలు జరిగాయంట. సో ఫస్ట్ వచ్చి పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు. సో ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన విషయాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం అంతా శరీరం అంతా వ్యాపించేసే ప్రమాదం ఉందని, సో ఆయనకి నిద్ర రాకూడదని దేవతలు అసురులు కలిసి 5 జాముల పాటు జాగరణ చేస్తారు. సో 5 జాముల కాలాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. సో ఆ విషయాన్ని ఈశ్వరుడు కంఠంలో దాచుకున్నందుకు నీలకంఠుడిగా అయ్యాడు. సో సెకండ్ వచ్చి మహాశివుడు భూమిపై లింగధారణ దాల్చిన రోజు. అందుకే ఈ రోజు రాత్రి అంతా కూడా లింగాలకి చాలా అభిషేకాలు జరుగుతాయి. సో మూడోది వచ్చి మహాశివుడు మాతా పార్వతీదేవి వివాహం జరుపుకునే రోజు. అందుకే ఈ రోజు చాలా గుళ్ళల్లో కూడా మహాశివుడికి పార్వతీదేవికి వివాహం జరుగుతుంది. సో నాలుగోది వచ్చి ఈ రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు కదా, దానికి గల సైంటిఫిక్ అరుగుదల ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం మానసికంగా చాలా రిలాక్స్ గా కూడా ఉంటాం. సో ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నాను. ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోకండి. ఇంకంతే, బై బాయ్.